పరమశివుడు ఎంతో దయామయుడు. తన భక్తులంటే స్వామికి ఎంతో ఆప్యాయత, అనురాగం. తనను నమ్మి కొలిచిన వారు ఈ 14 లోకాలలో ఎక్కడ ఉన్నా నిత్యం కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి. పరమేశ్వరునికి తనను కొలిచే భక్తుడు బీదవాడా ధనికుడా అని భేదం లేదు. మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు, అతడికి సర్వసంపదలు అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడు అంటే అమితమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడనర్థం. ఈశ్వర శబ్దం సకల శుభాలకు సంకేతం. పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతుండేవాడు. చిన్ననాటి నుండి శివభక్తి పరాయణుడై ఎప్పుడూ శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అని తలుచుకునేవాడు. ఆ స్వామి దయ వలన శివదాసునికి ఈ ఊరి జమీందారు శేషయ్య ఇంట్లో గుమాస్తా ఉద్యోగం దొరికింది. అందుకు శివదాసి ఎంతో సంతోషించి బతికినంతకాలం ప్రతిరోజు క్రమం తప్పక శివుని అభిషేకం చేస్తానని అనుకున్నారు. ఆ ప్రకారం ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లోని శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయడం ప్రారంభించాడు. శివదాసు తనకు ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మరిచేవాడు కాదు. ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైనా తెల్లవారుజామునే లేచి తప్పక అభిషేకం చేయిందే కాలు బయటపెట్టేవాడు కాదు. శరీరంలో కొంచెం ఎప్పుడైనా నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అన్నింటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనేవాడు. శివదాసు అచంచల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి అతడి జీవితం సాఫీగా సాగిపోయేలా అనుగ్రహించాడు. రోజులిలా జరుగుతుండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. ఉదయానికి కూడా తగ్గలేదు. శివదాసు ఆ వర్షానికి కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్లి స్వచ్ఛమైన నీరు తీసుకువచ్చి శివునికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారు ఇంటికి చేరాడు. వర్షం జోరుగా పడుతుండటంతో కొంచెం ఆలస్యమైంది. శివదాసుని చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ, ఏరా, ఎందుకింత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చెయ్యకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అన్నాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు. జమీందారు ఈ విధంగా శివదాసుని ఎన్నో దుర్భాషలాడడం గమనించిన పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది. పరమశివుడు ఎంతటి భక్తవత్సలుడంటే తన భక్తులను ఎవరైనా పల్లెత్తు మాటన్నా ఊరుకోడు. ప్రతి నిత్యం తననే తలుస్తూ నిత్యం అభిషేకం నిర్వహించే శివదాసుని ఆ విధంగా అన్నందుకు జమీందారుపై పరమేశ్వరునికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఆ విధంగా ఆ మహాశివుని ఆగ్రహానికి లోనైన జమీందారుకి మరునాడే తీవ్రమైన పక్షపాతం వచ్చి మాట పడిపోయింది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పట్టాడు. కొద్ది కాలానికి అతనికి ఐశ్వర్యమంతా హరించింది. ఇలా ఎందుకు జరిగిందో అతడికి అర్థం కాలేదు. ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, ఏ జబ్బులనైనా నయం చేయగలడని జనం చెప్పుకున్నారు. జమీందారు భార్య ఆ సాధువుని కలిసి ప్రాధేయపడితే అతడు దయతలిచి జమీందారుని చూడడానికి ఇంటికి వచ్చాడు. ఒకసారి కనులు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అన్నాడు. నాయనా, నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసుని అనవసరంగా దూషించావు. పరమేశ్వరునికి ఎంతో ప్రియభక్తుడైన అతడిని ఆ విధంగా దూషించడం వలన ఆ స్వామి ఆగ్రహానికి లోనయ్యావు. అందువలననే ఈ అనర్థాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందారు భార్యవైపు తిరిగి, అమ్మా, ఆ శివదాసుని రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించమని అన్నాడు. అప్పుడు పరమశివుడు సంతోషిస్తాడని, మీ బాధలన్నీ తొలగిపోతాయని చెప్పాడు. ఆ మరుసటి నాడే శివదాసుని జమీందారు దంపతులిద్దరూ వారింటికి పిలిపించి తమ తప్పుని మన్నించమని వేడుకొన్నారు. అతడి కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ తలపై చల్లుకున్నారు. అంతే, జమీందారు అనారోగ్యం ఒక్కసారిగా మాయమైంది. సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిల్చున్నాడు. ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషపడి శివదాసునికి నమస్కరించి ఆ పరమేశ్వరుని ఎన్నో విధాలా స్తుతించారు. జమీందారు అటు తరువాత గొప్ప శివభక్తుడై ప్రతి నిత్యం పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు. ఆ ఊరిలో చక్కటి శివాలయం నిర్మించి జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. ఓం నమః పార్వతీపతయే నమః. ఓం హర హర మహాదేవ నమః.